బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం కొన్ని రోజులుగా మీడియా సంస్థలలో చూస్తూనే ఉన్నాం. అసలు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరినారు, వారు రాజీనామా చేయాలి, రాజీనామా చేయడం చేత కాకపోతే చీరలు గాజులు వేసుకోమని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి విమర్శించాడు. అయితే దీన్ని ఆగ్రహించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు సోషల్ మీడియా ద్వారా దాడులు చేస్తూనే ఉన్నారు. ట్విట్టర్లో వారికి పంచులు కూడా ఇస్తున్నటువంటి సందర్భం చూసాం. అయితే అరకపూడి గాంధీకి సంబంధించినట్టు కొంతమంది ఫాలోవర్స్ మాత్రం దీనిపై చాలా సీరియస్గా అరకపూడి గాంధీ యొక్క వ్యవహారాన్ని గమనించినటువంటి కొంతమంది ఫ్యాన్స్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వైపు వెళ్ళి కోడిగుడ్లు అలాగే కొంచెం అద్దాలు ఉండటం చూసాం. అదంతా సమస్య అయింది. అయితే ఈ సమస్య ఎవరికి ప్రాధాన్యం అంటే ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు. అంటే ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ కూడా కొట్టాడు. అయితే ఇక్కడ కోసం ఏర్పడిందంటే ఇద్దరు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంటే అరకపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు అంటున్నారు, ఆయన పుచ్చుకోలేదనే మాట వినిపిస్తుంది. ఏదైనప్పటికీ పిఎస్సి చైర్మన్ కూడా ఆయనకి ఇటీవల ఇవ్వడం జరిగింది అరకపూడి గాంధీకి. అయితే ఈ వ్యవహారంలో హరీష్ రావు అలాగే కేటీఆర్ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు కూడా దీంట్లో వారు కూడా కల్పించుకొని పెద్ద ఎత్తున హైడ్రామా లాంటి వాతావరణం కూడా చోటు చేసుకుంది, అది చూసాం. అయితే దీని వ్యవహారంలో ఏంటంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి హరీష్ రావు లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఉద్యమంలో పనిచేసినటువంటి సీనియర్ లీడరు ఇటువంటి వ్యవహారాన్ని సర్దిపుంచాలి. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. ప్రజలకు పలానా ఇష్యూ మీద కొట్లాడడం కానీ సపోజ్ హైడ్రా విషయంలో కొంతమంది నిరాశ్రయాలు వారి గురించి చేశారు. మొన్న వరద ముంపు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చేశారు. రైతు బంధు అని రైతు రుణమాఫీ విషయంలో కొంచెం జరిగినప్పుడు అప్పుడు ఫైట్ చేశారు. దానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీగా వారికి వారు చేయడం కృషి చేసిన ఫలితంగా కూడా చాలామందికి న్యాయం జరిగిందని చెప్పొచ్చు. ఇటువంటి తరుణంలో హరీష్ రావు లాంటి లీడరు ఈ ఇద్దరి వ్యవహారాల్లో కూడా ఆయన కల్పించుకొని దీన్ని ఒక రాజకీయ డ్రామా చూస్తే ఇది ఒక అన్యాచురల్గా అనిపిస్తుంది. అంటే ఇద్దరు ఎమ్మెల్యేలని సర్దుపుచ్చుకోవాల్సింది పోయి దీంట్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. ఇది ప్రజలకు సంబంధం లేని విషయం. వాళ్ళు కొట్టుకొని ఏదో అంటారు కదా, ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడాలన్నట్టు ఎవరు వాళ్ళు చేస్తే మిగతా వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఏంటి అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. సో అంత మాట మనం అనలేకపోయినా కూడా ఒక సీనియర్ లీడర్గా సంధానించాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యేలు వీళ్ళు బాధ్యతయుతమైనటువంటి ఎమ్మెల్యేలుగా వాళ్ళు ప్రజలు ఎన్నుకున్నారు. వారు ఎంతో హుందాగా ప్రవర్తించుకోవాల్సింది. కాకపోతే ఒకరినొకరు దూషించుకోవడం, అతను కూడా ఇతను కూడా అతను దూషించుకోవడం మాత్రం ఇది సరైన చర్య కదని మొత్తం చూస్తూనే ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని హర్షించట్లేదు. మరి అంతేకాకుండా పాడి కౌశిక్ రెడ్డి కూడా ఒకటి ఇక్కడ ప్రాంతీయ వాదాన్ని కూడా తీసుకొచ్చాడు. ఏమనంటే నువ్వు ఆంధ్ర అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యావు, ఇక్కడ ఎమ్మెల్యే అయ్యావు అని అంటారు. మరి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేసీఆర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా 10 సంవత్సరాలు ఎక్కడైతే టీడీపీ నుంచి గెలిస్తే పార్టీలో తీసుకున్నారు. తర్వాత రెండోసారి కూడా టికెట్ ఇచ్చి చేశారు. అట్లా దాదాపు మాగంటి గోపీనాథ్ ఇట్లా ఇచ్చాడు. అలాగే కార్పొరేట్ అంటే జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం దాదాపు ఒక 50 పైగా సీట్లు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే మరి అప్పుడు లేని తెలంగాణ వాదం ఇప్పుడు ఎందుకు వచ్చింది? 10 సంవత్సరాలు అయినా కూడా ఇంకా తెలంగాణ వాదం, తెలంగాణ ఆంధ్ర అని వచ్చారు. మరి దీన్ని ఎంకరేజ్ చేసేందుకు కూడా కేసీఆరే. మరి కేసీఆర్ చేసినప్పుడు మరి ఇటువంటి వాదన చేయడం వల్ల దీనివల్ల మన బీఆర్ఎస్కి ఏమైనా ఉపయోగపడుతుందా? అంతేకాకుండా మనం నిధుల నియామకాలు అన్నాం. అయితే నీళ్ళు విషయంలో కూడా శ్రీశైలం విషయంలో కానీ అక్కడ కొంత వారికి ఫేవర్గా చేశారని అప్పుడు ఒక చర్చ జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క కాంట్రాక్ట్లు కూడా మెగా సంస్థకు ఇవ్వడం కూడా జరిగింది. అంటే కాంట్రాక్ట్లు కూడా మొత్తం వాళ్ళకే ఇచ్చారు ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి అనేది కూడా ఒక చర్చ జరిగింది. అసలు అప్పుడు లేని తెలంగాణ వాదం ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది అనేది కూడా కొంత వినిపిస్తుంది. దీనికి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది విమర్శిస్తున్నారు. వాళ్ళు అంటే ఒకవైపు ఏళ్ళు చూపించినప్పుడు 3 వేళ్ళు తమ వైపు ఉన్నాయని గమనించాలి. ఒక సీనియర్ లాంటి వాళ్ళు దీన్ని ఎంతో అంటే ఇద్దరు ఎమ్మెల్యేలు కొట్టుకున్నప్పుడు పరిస్థితిని వాళ్ళు ఆలోచించి వారికి సముదాయించి దాన్ని పరిష్కరించాలి. ప్రజల సమస్యలపై పోరాడితే అందరూ మద్దతు దొరికేదని చెప్పేసి అన్నారు. ఈ విషయంలో హరీష్ రావు మరి అనాలోచితంగా ప్రవర్తించడానికి కూడా ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా అంటున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ఇంకో విషయం ఏంటంటే పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడైతే చీరలు గాజులు పంపిస్తారో దీన్ని మహిళా లోకం కూడా దాని మీద చాలా సీరియస్గా ఉంది. కేసు పెట్టాలని చెప్పేసి కూడా వారు కంప్లైంట్ చేయడం జరిగింది మహిళా కమిషన్ కూడా. సో మహిళలను కూడా కించపరుస్తూ చేశాడని చెప్పేసి అంటున్నారు. అయితే పాడి కౌశిక్ అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ చూస్తున్నాం ఆయన తన దూకుడు స్వభావంతో కొంత
అపాసుపాలైనటువంటి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ వివాదానికి తెరపడుతుందని మనం వేచి చూద్దాం. వీళ్ళు కూడా ఇటు ప్రతిపక్షంగాను ఇటు పాలకపక్షంగాను ప్రజల గురించి ప్రజల సమస్యల గురించి పోరాడి ఇటువంటి లొల్లులు ధర్నాలో ఇంకా ఏమైనా ఉద్యమాలు చేస్తే అది ప్రజలకు ఉపయోగపడితే అందరికీ మంచి జరుగుతుంది. కానీ కేవలం వ్యక్తిగతమైనటువంటి గొడవలతోటి దీన్ని ముందుకు తీసుకురావడానికి మాత్రం సరైనది పద్ధతి కాదని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన మేధావులు అలాగే ప్రజలు అందరూ కూడా కోరుకుంటున్నారు.